పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. ఆయనే నా ఊపిరని, ఆయనే నా ప్రాణమని, ఆయనే నా గమ్యమని, ఆయనే నా సర్వమని తెలుపుమా నా యేసుకు నా హృది కోరిక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశంలో ప్రభుని కల్పించుకుందాం. దేవుడు చేయబోతున్న మేరలోకి కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, దైవ భయం, దైవ జ్ఞానం కొరకు చేస్తున్న ప్రతి పనిలో వర్ధిల్లినట్టుగా, తలంచిన తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు తుమ్మా చిన్నపురెడ్డి సుందరి కుటుంబం. అలాగే తెలుగు వడకంలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డ మనసులో, హృదయంలో, బయట చెప్పినటువంటి విన్నపములు, రహస్యంగా చేస్తున్న ప్రతి ప్రార్థనను ప్రభా ఆలకించమనియు, రాబోయే రోజుల్లో జరగబోతున్నటువంటి క్రిస్మస్ పండుగ, తర్వాత జరగబోతున్నటువంటి యువతి యువకుల వడకం, తర్వాత జరగబోతున్న క్రొత్త సంవత్సర కార్యక్రమాలన్నింటినీ దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని అందరినీ ప్రభు బాగు చేయాలని, ఆశీర్వదించాలని ప్రభుని ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళువికి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతననిన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేవుడు అనుకుంటే వీస్తున్న గాలిని కూడా వాడుకుంటాడు. గాలులు నీకు దూతలు, తళతళలాడు మెరుపులు నీకు బంటులు. 104వ కీర్తన 4వ వచనం. God can use even wind for as a messenger for him, because he is very powerful. Psalm 104 verse 4 says like that. This is a love song that we sing to that great God who loved us so much and gave himself for us on the cross. Galatians 2:20. ఇది ఒక ప్రేమ గీతం
మనలను ప్రేమించిన దేవునికి మనం ప్రేమించి పాడే ఒక పాట. గలతీయుల 2:20 నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగం చేసిన దేవుని కోసం జీవిస్తానని పౌలు పలికినట్టు. మొదటి గుర్తులో ఈ రోజులలో ప్రజలు డబ్బు ఉన్న ఆస్తి ఉన్న కరోడుపదులైన కరువైనది శాంతి, సమాధానం, ఆనందం, చిరునవ్వు. అందుకే భూలోకంలో యేసు అవతరించినప్పుడు భూలోకంలో మంచి మనసు కలిగిన వారికి శాంతి అని చెప్పి ఆనాడు దూత పలికాడు. ఈరోజు అదే శాంతి సమాధానం కోల్పోయిన వారు 37వ అధ్యాయం 5వ వచనం 3, 4, 5 వచనంలో యెహెజ్కేలు గ్రంథంలో ఎండిన ఎముకలలాగా జీవితం ఉన్నదని వాక్యం పలుకుతున్నది. Our life is like a dry bone, no joy, no peace, no health. Ezekiel 37 we hear about it. So we are inviting God, please come Lord. ఆగమన కాలం అంటే రాకడ కాలం. Yes, inviting God, Lord, I am in famine, I don't have joy, I don't have peace, I don't have health. Come into my life and make me happy, Lord. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ప్రభుతో మాట్లాడే ప్రేమ గీతం. పయనించే చిరుగాలి తెలుపుమా నా యేసుకు నా హృది కోరిక, నా హృది కోరిక. పయనించే చిరుగాలి తెలుపుమా నా యేసుకు నా హృది కోరిక, నా హృది కోరిక. ఆయనే నా ఊపిరని, ఆయనే నా ప్రాణమని, ఆయనే నా గమ్యమని, ఆయనే నా సర్వమని. ఆయన నా ఊపిరని, ఆయన నా ప్రాణమని, ఆయన నా గమ్యమని, ఆయన నా సర్వమని. తెలుపుమా నా యేసుకు నా హృది కోరిక, పయనించే చిరుగాలి. కరువైన చిరునవ్వుల నడుమా కరిగేను ఆశలు నిరాశలై. కరువైన చిరునవ్వుల నడుమా కరుగెను ఆశలు నిరాశలై. బాధించే ఒంటరి బ్రతుకునకు, బాధించే ఒంటరి బ్రతుకునకు వినిపించే ప్రభు యేసు స్వరము, వినిపించే ప్రభు యేసు స్వరము. పయనించే చిరుగాలి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా బట్టల షాపు, లిక్కర్ షాపు, తర్వాత రెస్టారెంట్ మీరు చూస్తుండండి. అలా మీరు నడుచుకుంటూ అలా వెళితే కూడా, మీరు ప్రయాణం చేసుకుంటూ వెళితే క్లైన్గా అట్లాంటి లాస్ట్కి ఆసుపత్రి ఉంటుంది. అదంటే నాకేమనిపిస్తుందంటే, ఒకప్పుడు లేనిపోని రోగాలన్నీ సైతానుడు అన్ని రకమైన భోజనము తర్వాత కాలుష్యం వలన తీసుకొచ్చాడు. అందుకే ఈ గుర్తులో మనం ఇలా పాడబోతున్నాం. వ్యాధులు ఎన్నో మళ్ళీ మళ్ళీ వెంటాడగా మా గూడారము సమీపించక కాపాడము దేవాని 2025వ సంవత్సరాన్ని ముందుగానే ప్రభునికి అర్పిస్తూ మన గూడారం కోసం ప్రార్థన చేసే గుర్తుగా దీన్ని మార్చబోతున్నాం. అలాగే నీ భక్తులను నీ సన్నిధిలో భద్రముగా ఉంచుకుంటూ అని కీర్తన 31:20 వచనం చెప్తుంది. 91వ కీర్తన 10లో నీకు ఏటి కీడును సంభవించదు, నీ ఇంటి చెంతకు ఎట్టి అంటు రోగములు రాదు అని రాయబడి ఉన్నది. దేర్ విల్ నాట్ బి ఎనీ ఈవిల్ కమింగ్ నియర్ యువర్ టెంట్ అండ్ నో పెస్టిలెన్స్ విల్ టచ్ యువర్ టెంట్. సామ్ 91:10. ఈరోజు నేను ముందే చెప్పాను, ఇది ఒక ప్రేమ గీతం. ఈరోజు ఈ గుర్తును చెప్పబోయే వ్యక్తి లూసేక. మొన్ననే ఆమె యొక్క పేరు పడసినటువంటి పండుగను కొనియాడింది, ఫీస్ట్ డేను. అందువలన ఈరోజు కరెక్ట్గా ఈ సమయంలో మనము ఈ ప్రార్థన నడిపించే టైంలో ఉండగా రెండవ గుర్తును చెప్పబోతున్నారు. ఈ టైంలోనే మీరు నవ్వుకుంటూ ఈ గుర్తు చెప్పటానికి. ఒకసారి మేము ఒక ఊరికి వెళ్ళాము. ఆ ఊరిలో నడుచుకుంటూ వెళ్ళినాము. నేను, అక్క, తర్వాత బృందం ఉన్నారు. అండ్ సడన్గా బండి నుంచి కిందికి దిగమన్నారు జనాలు. దిగి నడుచుకుంటూ వెళ్ళాము. అలా వెళ్ళినప్పుడు డామ్ డోమ్ అని తాళములు వాయిద్యములు వాయిస్తూ తీసుకువెళ్ళారు. తర్వాత వెళుతుంటే అక్క చెప్పింది, ఫాదర్ చూసారా, మీకు పెళ్లి కాదు కావున పెళ్లి కుమారుడులాగా మిమ్మల్ని తీసుకెళ్తాను. అంటే మనమందరం కూడా పెళ్లి కుమార్తెలాగా అలంకరించబడటానికి పెళ్లి కుమారుడు వచ్చే ఆ రోజుల కోసం సిద్ధపడే రోజులే ఆగమన కాలం. దానికి ప్రేమ గీతముగా పాడే పాటలే ఈరోజు పాడే పాట. పాడదామా? పయనించే చిరుగాలి తెలుపుమా నా యేసుకి నా హృదయ కోరిక. పయనించే చిరుగాలి తెలుపుమా నా యేసుకు నా హృది కోరిక, నా హృది కోరిక. పయనించే చిరుగాలి తెలుపుమా నా యేసుకు నా హృది కోరిక, నా హృది కోరిక. వ్యాధులెన్నో మళ్ళీ మళ్ళీ వెంటాడగా మా గూడారం సమీపించగా కాపాడుము దేవాని పాడుదాం. వ్యాధులెన్నో మళ్ళీ మళ్ళీ వెంటాడగా గూడారము సమీపించక కాపాడుమా. వ్యాధులెన్నో మళ్ళీ మళ్ళీ వెంటాడగా మా గూడారము సమీపించగా కాపాడుమా. నీ దివ్య హృదిలో మమ్ము దాచుమయ్యా, నీ దివ్య హృదిలో మమ్ము దాచుమయ్యా. నీ రెక్కల క్రింద భద్రంగా ఉంచుమయ్యా, నీ రెక్కల క్రింద భద్రంగా ఉంచుమయ్యా. పయనించే చిరుగాలి
ప్రీచర్స్ అందరి తరఫున మరి ముఖ్యంగా ఈ రోజుల్లో మన మధ్యలో సేవకులు అనేక మంది ఉన్నారు, సేవకురాలు ఉన్నారు. వాళ్ళ తరఫున లూసి అక్క గారు ఈరోజు మన మధ్యలో గుర్తు చెప్తుండగా ప్రీచర్స్ అందరి కుటుంబాన్ని, ఇక్కడ సేవ చేసే అందరి కుటుంబాలను దేవుడు భద్రంగా రాబోయే సంవత్సరం కాపాడాలని గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చాలా మందికి ఈ రోజుల్లో ఉన్న రోగంలో ఒకటి ఒంటరితనం. నాకెవరు లేరు, నన్ను అందరూ విడిచిపెట్టారని. నిన్న కూడా మీరు విన్నారు, ఒక వ్యక్తి ఇలా చెప్పింది, నా చేతిలో కలరంది మారిపోతుంది కావున అందరు నన్ను చూసి నవ్వుతున్నారని. ఇక్కడికి వచ్చి ఆమెకి ఎలాంటి స్వస్థత కలిగిందో నిన్న మీరు విన్నారు. అలాగే మీలో ఉన్న ఒంటరితనమును తొలగించి మీకు దేవుడు ఇమ్మానుయేలుగా ఉండి దీవించాలని కీర్తన 27:10 ప్రకారం నా తల్లిదండ్రులే నన్ను విడనాడినను ప్రభు నన్ను చేరదీసి పరామర్శించను. ఈవెన్ ఇఫ్ మై మదర్ అండ్ ఫాదర్ గివ్స్ మీ అప్, గాడ్ విల్ టేక్ అప్ మై కేస్. ఆయన తన చేతిని నా మీద ఉంచి నన్ను ఆదుకొనునని 63వ కీర్తన 8వ వచనాన్ని పాడబోతున్నా. Psalm 63:8 గాడ్ విల్ కీప్ హిస్ రైట్ హ్యాండ్ అపాన్ మీ అండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. పాడుదామా? ఒంటరితనంలో ఉన్న వారికి దీనిని అర్పించి ప్రార్థిస్తాం. పాట పాడుతున్నప్పుడే వారికి నెమ్మది కలుగునుగాక. ఆమేన్. నాను వారే నాకు దూరమైన తల్లిదండ్రులే నా చెయ్యి విడువగా, నాను వారే నాకు దూరమైన తల్లిదండ్రులే నా చేయి విడువగా, నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి, ఎడమ చేయి నా తల క్రింద ఉంచి, నీ కుడి చేయి నన్ను హత్తుకొనగా, నీ కుడి చేయి నన్ను హత్తుకొనగా, పయనించే చిరుగాలి. ఎంతమంది అనాథలుగా ఒంటరిగా ఉన్నారో వాళ్ళ కోసం గుర్తును అర్పించగా, వాళ్ళు దీని ప్రోగ్రాంలో పాల్గొన్నా లేకపోయినా వాళ్ళని దేవుడు దీవించమని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సంవత్సరం గడిచిపోతుంది, నూతన సంవత్సరం దగ్గరికి వస్తుంది. ముందుగానే సిద్ధపాటు చేసుకుంటున్నాం. భద్రంగా ఉండాలని భద్రత కోసం ప్రార్థిస్తాం. as the year is drawing very close, let us pray for special protection for the coming year. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును తెలుగు పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందరు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా ప్రే ఫర్ us. ఈ 4వ గుర్తులో దావీదు కుమారా దయచూపమని అని ఏడ్చిన దాన్ని మంచిగా తెలుగులో మంచిగా ఇట్లా పెట్టారు. దావీదు కుమార దాటి వెళ్ళకు అని పాడుతుంటారు. చక్కటి ఒక మాట. హీ విల్ నెవర్ పాస్ బై యూ, హీ విల్ స్టాప్ ఫర్ యూ. మనం ఏడుస్తే ప్రార్థిస్తే మన దగ్గరికి వచ్చి, ఇంగ్లీష్ బైబిల్ సేస్ హీ విల్ స్టాండ్ స్టిల్ టిల్ హీ అటెండ్స్ టు యువర్ నీడ్. హీ విల్ నాట్ మూవ్. దాటి వెళ్ళడు, నీ దగ్గరికి వచ్చి నిలిచి నీకేం కావాలని అడుగుతాడు. మత్తయి సువార్త 10:47-52. ఇప్పుడు యేసు ప్రభు మన మధ్యలో నడుస్తున్నాడు. ఈ ప్రార్థన ద్వారా మీ దగ్గరికి వచ్చాడు. మీరు చెప్పండి మీకేం కావాలని. ఈ స్టాండింగ్ నియర్ యూ, ఈ స్టాండింగ్ స్టిల్. కదలలేడు. నీవు ఏడిస్తే నీ దగ్గర ఉన్నాడు. ఏమి కావాలో దాన్ని చెప్పి పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. పయనించే చిరుగాలి తెలుపుమా నా యేసుకు నా హృది కోరిక, నా హృది
కోరిక పయనించే చిరుగాలి తెలుపుమాన యేసుకు నా హృది కోరిక, నా హృది కోరిక. పయనించే చిరుగాలి దావీదు కుమారా దయ చూపుమా, మా వ్యాధులను బాధలను తొలగించుమా. దావీదు కుమారా దయ చూపుమా, మా వ్యాధులను బాధలను తొలగించుమా. నన్ను దాటి వెళ్ళకు నా యేసయ్యా, నన్ను దాటి వెళ్ళకు నా యేసయ్యా, నాతోని ఉండుము నా యేసయ్యా, నాతోని ఉండుము నా యేసయ్యా. పయనించే చిరుగాలి. భక్తితో మన వ్యాధులు బాధల కోసం దావీదు కుమారుడ దయచేయమని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరి గుర్తు చెప్పి ముగించడానికి ముందు ప్రభు చిత్తం ఉంటే రేపటి దినం మన నూతన క్యాలెండర్ పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్, అంటే మనము యాత్రికులం, దానిలో మన నిరీక్షణకు ఆధారమైన ఒక క్యాలెండర్ అది. అందువలన మీరు నిరీక్షిస్తున్నదన్నీ జరగటానికి వచ్చే సంవత్సరంలో ప్రత్యేక దీవెనలు కలిగించే క్యాలెండర్. అందువలన సిద్ధపరచుకోండి. ప్రత్యేక దీవెనల కోసం ఆ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది, ప్రార్థించుకోవాలని మనవి చేస్తున్నాను. అలాగే ఈ సంవత్సరానికే చివరి వడకం అనగా 26 సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం వరకు యవ్వన అమ్మాయిలు అబ్బాయిలందరికీ వాళ్ళ జీవితంలో మీకు ఎల్లప్పుడూ వాళ్ళ ఆశీర్వాదంగా ఉండాలని థీమ్ కూడా మీకు ముందే చెప్తున్నాను. నక్షత్రంలాగా ఎలా ప్రకాశించాలి, అది ఈ సంవత్సర యువతి యువకుల వడకం యొక్క ధ్యానాంశం. హౌ టు షైన్ లైక్ స్టార్స్ ఈజ్ ద థీమ్ ఫర్ దిస్ ఇయర్స్ యూత్ రెట్రీట్, దట్ ఈస్ 26th ఈవినింగ్ టు 29th ఆఫ్టర్నూన్. ఓన్లీ 2.5 days, 2.5 రోజులు. దయచేసి యువతి యువకులందరికీ తెలియచేయండి, యూత్ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలియచేయండి. మీకు తోచిన యూత్ అందరినీ పంపించండి. వాళ్ళు వచ్చేటప్పుడు మీ బిడ్డలుగా వస్తారు, తిరిగి వచ్చేటప్పుడు దేవుని బిడ్డలుగా మీ ఇంటిలో మేము అప్పచెప్తాం. చివరి గుర్తులో మనం ప్రార్థించి ముగించబోతున్నాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం, నేను నా కుటుంబము మాత్రము యావేను మాత్రమే ఆరాధింతుము. మీ అండ్ మై ఫ్యామిలీ విల్ ఓన్లీ సర్వ్ ద లార్డ్. జాషువా 24
15. 31వ కీర్తన 5వ వచనం, నన్ను నేను నీ చేతిలోనికి అర్పించుచున్నాను. ఓ గాడ్, ఐ ఆఫర్ మై సెల్ఫ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. Psalm 31:5. అన్ని ఉద్దేశములు అర్పించుకోండి. నూతన సంవత్సర విన్నపములన్నీ ఆల్రెడీ ప్రభు సన్నిధికి వెళుతుంది. ఎందుకంటే పయనించే చిరుగాలి రూపంలో దేవుడు సామ్రాణి పొగవలే తన సన్నిధిలో ఆహ్వానిస్తున్నాడు. మీకు కావలసిన అనుగ్రహములన్నింటినీ, ఆశీర్వాదములన్నింటినీ ఈ గుర్తు చెప్పి ముగించే మునుపే దేవుడు మీకు దయచేయునుగాక, వ్యాధులను నయం చేయునుగాక, దుష్టాత్మ శక్తులను బంధించునుగాక. ప్రభు హితమైన సంవత్సరం దేవుడు మీకోసం ప్రకటించునుగాక. జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, ఎక్కడ జరిగిన ఏ ప్రోగ్రాం జరిగినా ప్రతి ఒక్క చోట్ల దైవ సన్నిధిని ప్రజలు అనుభవించరుగాక. ప్రామిస్ కార్డు ద్వారా దేవుడు అద్భుత కార్యములు చేయునుగాక. క్యాలెండర్ ద్వారా గొప్ప కార్యములు జరుగునుగాక. ప్రార్థించి ముగిస్తాం, ఆశీర్వాదంతో ముగిస్తాం. పయనించే చిరుగాలి తెలుపుమాన యేసుకు నా హృది కోరిక, నా హృది కోరిక. పయనించే చిరుగాలి తెలుపుమాన యేసుకు నా హృది కోరిక, నా హృది కోరిక. ఆయనే నా ఊపిరని, ఆయనే నా ప్రాణమని, ఆయనే నా గమ్యమని, ఆయనే నా సర్వమని తెలుపుమా నా యేసుకు నా హృది కోరిక. తిరుహృదయమా, యేసుని తిరుహృదయమా, మా కుటుంబాలను నీ హృదికి అర్పిస్తున్నా. తిరుహృదయమా, యేసుని తిరుహృదయమా, మా కుటుంబాలని హృదిని అర్పిస్తున్నా. నిశ్చితం ఈ నెలలో జరగాలయ్యా, నిశ్చితం ఈ నెలలో జరగాలయ్యా. సమస్త మానవాళిని నీకే అర్పిస్తున్నా, సమస్త మానవాళిని నీకే అర్పిస్తున్నా. పయనించే చిరుగాలి. మన బృందమంతా కలిసి గుర్తు చెప్తారు. మనమందరం కూడా మన ఉద్దేశములను అర్పించి ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే సంవత్సరాల అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఫోన్ కాల్స్ ద్వారా, లైవ్ చాట్ ద్వారా ప్రార్థన అడుగుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా వస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యువతి యువకుల వడకానికి రాబోతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదని సంవత్సరమంతా పరిచర్యలో తోడుగా ఉన్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ కుటుంబ సభ్యుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్కు వస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఒంటరి బ్రతుకున పోరాడుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కుటుంబ సమస్యలతో అల్లాడిపోతున్న కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా రహస్య ప్రార్థనలన్నిటి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. అద్భుత మేరీ, కళావతి, అలాగే రూబర్ట్, మీ అందరినీ దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి పైన బిల్డింగ్ నుంచి కింద పడిపోయినటువంటి స్థితిలో మీకు ఉన్నటువంటి నొప్పి నుండి దేవుడు ఈ సమయంలో విడుదలను దయచేస్తూ ఉన్నాడు. 25 కుటుంబాలకు మీ కుటుంబంలో ఏదో ఒక దుష్ట శక్తుల ప్రవాహం వలన సంతానవరం లేకుండా సైతాను చేశాడు. త్వరలోని బిడ్డలను ఎత్తుకొని ఇక్కడికి సాక్ష్యం చెప్పేటట్టు దీవిస్తాడు. అనేక మంది వేరే దేశంలో ఉన్న వాళ్ళకు కొన్ని ఉద్దేశములు ఉన్నాయి. మిమ్మల్ని దేవుడు పరలోకం నుండి వ్యక్తిగతంగా కలిసి కళలో మాట్లాడే దినములు రాబోతున్నాయి. తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదం కొరకై ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభుని ప్రేమించి ప్రేమ గీతములు పాడిన మిమ్మలను ప్రేమామయుడే దిగి వచ్చి పితా, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మీ కన్నీటిని తొడచి మీ హృదయంలో వాసం చేసి రాబోయే సంవత్సరం అంతా గొప్పగా దీవించునుగాక. As we have loved and loved a song for him, as we sang the song, may the Lord bless you in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. ఆయనే నా ఊపిరని, ఆయనే నా ప్రాణమని, ఆయనే నా గమ్యమని, ఆయనే నా సర్వమని తెలుపుమా నా యేసుకు నా హృది కోరిక. దేవుడు మిమ్మల్ని సదా సర్వదా కాచి కాపాడునుగాక. God bless you.